ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము పిండి వంటలు చేస్తున్నామండి. అంటే ఇప్పుడు పండగలు ఏం లేవు కదా, పిండి వంటలు ఏంటి ఇప్పుడు అని అనుకోవచ్చు. మా కాలనీ పండుగ ఉంది, మాకు అంటే కాలనీ ఫెస్టివల్ ఉంది, అందుకోసమే మేము పిండి వంటలు చేస్తున్నాము. ఓకేనా, చూడండి. స్టార్ట్ చేసినాము పొయ్యి పెట్టి. చూడండి, మా పిండి కలుపుతుంది. పిండిని నేనైతే 2 కిలోల పిండి తీసుకున్నాను. అందులో కొంచెం తెల్ల నువ్వులు, వాము, ఇంకా ఉప్పు కారం కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా కొంచెం గోరువెచ్చని నీళ్ళు తీసుకొని కొంచెం కొంచెం పోసుకుంటూ మెత్తగా కాకుండా కొంచెం గట్టిగానే పిసుక్కోవాలి పిండిని. ఎప్పుడైనా మరీ మెత్తగా పిసికారంటే మనము నూనెలో వేసేటప్పుడు ఉండలు పడిపోతుంది. అందుకని మెత్తగా పిసుక్కోకుండా కొంచెం గట్టిగానే పిసుక్కోండి. మరీ గట్టిగా ఉంటే కనుక పిండి మనం ఆయిల్లో వేసేటప్పుడు కొంచెం కొంచెం వాటర్ తీసుకుంటూ తడుపుకుంటూ మనము గిద్దలలో పెట్టుకోవాలన్నమాట. అప్పుడు మనకి ఈజీగా వస్తుందన్నమాట మనం మురుకులు వేసేటప్పుడు. నేనైతే ఈ పిండి వంటలు చేయడం ఫస్ట్ టైం అండి, ఎప్పుడు చేయలేదు నా పెళ్ళైన తర్వాత. అంతకు ముందుకైతే మా అమ్మమ్మ మా మమ్మీ వాళ్ళు చేసి పెట్టేవాళ్ళు. ఇప్పుడైతే నాకు చూపించడానికి అంటే నేను తెలుసుకోవాలి కదా అని మా పిన్ని మా పెద్దమ్మ వాళ్ళు నాకు చూపిస్తున్నారు. ఎలా విసుకాలి, ఏమేమి వేసుకోవాలి అన్నీ చూపిస్తున్నారు. సో నేనైతే నేర్చుకుంటున్నాను, ఒకసారి చూసి ఎలా అయింది అనేది. చూడండి, మంచిగా మెత్తగా. ఇంట్లో చేయడం అంటే చాలా టైం పడుతుంది కదా ఫ్రెండ్స్. అంటే ఒక రోజంతా అయిపోతుంది పిండి వంటలు చేయాలంటే. చాలామంది షాప్స్లలో రెడీమేడ్గా కొనుక్కుంటారు మురుకులు, అప్పలు, లడ్లని, అవని ఇవని. ఇప్పుడు జనరేషన్లో అయితే చాలా తక్కువ చేసుకోవడం. ఊరికి వెళ్ళినప్పుడు మాత్రమే పెద్దవాళ్ళతో చేయించుకుంటారు. ఇక్కడ సిటీలో అయితే రెడీమేడ్గా కొనుక్కొని తెచ్చుకొని తింటారు. నేనైతే అలా ఏమీ కొనాలనుకోవట్లేదు. పండగలు అలా ఏమైనా ఉంటే తప్పకుండా ఇంట్లోనే చేయాలండి. ఇంట్లోనే చేసుకుంటే బాగుంటుంది. అప్పుడే మనకి ఇంట్లో పండగ కళ అనేది వస్తుంది. అందుకనే నేను రాకపోయినా సరే చూడండి ఎంత హార్డ్గా వస్తున్నాను. అసలు నాకు రావట్లేదు, చాలా గట్టిగా అనిపిస్తుంది. అయినా పర్వాలేదు, చేయాలి అనే పట్టుదలతో నేను చేస్తున్నాను. చూడండి ఎంత మంచిగా వేసేసాను ఆయిల్లో. పిండి వంటలు చేసేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదా మా అమ్మమ్మ ఉన్నప్పుడు అయితే చాలామందికి చేసి ఇచ్చేదండి. 2 రోజులు 3 రోజులు అట్లా కూర్చొని పొద్దునుంచి సాయంత్రం వరకు కూర్చొని మా పెద్దమ్మ వాళ్ళకంటూ మా పిన్ని వాళ్ళకి ఇంకా ఎవరు అడిగితే వాళ్ళకి చేసి ఇచ్చేది. చాలా ఓపిక ఎక్కువ అండి పెద్దవాళ్ళకి, చాలా ఇష్టంగా చేస్తారు వాళ్ళైతే. ఇంకా ఈ జనరేషన్లో అయితే అసలు ఎవరికి చేయడం రాక సరిగా అబ్బా అంత టైం అంతా వేస్ట్ చేయాలా అని సరిగా చేయరండి ఎవరు. ఇంకా పెద్దవాళ్ళంటే ఇక వాళ్ళకు ఓపిక ఎక్కువ కదండి. చూడండి, ఇలా కొంచెం కొంచెం పిండి తీసుకొని మనము వాటర్ యాడ్ చేసుకుంటూ, మరీ గట్టిగా కాకుండా కొంచెం మెత్తగా కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ గిద్దెలలో పెట్టుకొని ఇలా స్లోగా వేసుకోవాలి. అప్పుడే ఆయిల్ అనేది చిల్లకుండా ఉంటుంది. చేసేటప్పుడు అయితే చాలా కష్టంగా అనిపిస్తుందండి, కానీ చేసి అయిపోయిన తర్వాత తినేటప్పుడు అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మేమే చేసాము నేనే చేశాను అని చెప్పుకుంటూ ఉంటారు కదా, అప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎన్ని చేసినా కూడా తొందరగా అయిపోతాయండి. అంటే తింటూ ఉంటారు కదా ఇంట్లో వాళ్ళందరూ, ఇంకా మన ఫ్రెండ్స్కి వాళ్ళకి వీళ్ళకి ఇస్తూ ఉంటాము కాబట్టి తొందరగా అయిపోతాయి. అయ్యో ఏంటి అప్పుడే అయిపోయినాయా అనిపిస్తుంది లాస్ట్కి. చూడండి ఫ్రెండ్స్, అయిపోయింది ఫైనల్గా. ఇంత కష్టపడ్డాం కదా, ఒక డేక్ష అయిందండి మురుకులు. 1 kg 2 kgs అలా చేసుకోండి ఎప్పుడైనా తినాలనిపిస్తే కొనకుండా. ఓకేనా, అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంట్లో పిల్లలైనా చాలా ఇష్టంగా తింటారు. మీకు ఎప్పుడు కావాలనిపిస్తే అప్పుడు వెంటనే 1 kg అలా చేసుకోండి, సూపర్గా ఉంటుంది. అంతేనా ఫ్రెండ్స్, బయట షాపింగ్స్ అయితే ఎక్కువ తెచ్చుకోకండి. ఓకేనా, మీ కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.